హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మా, మమ్మల్ని పెంచడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, నీ కష్టం ముందు నేను చేసింది పెద్ద లెక్క కాదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఈ పాపిష్టి తల్లి కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఇలాంటి పని ఇంకెప్పుడు కూడా చెయ్యకు గగన్ అని శారద ఏడుస్తూ ఉంటుంది. నా తల్లి ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీలాంటి కొడుకు పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను గగన్ అని శారద అంటూ ఉంటుంది. అయినా నాకేం కాలేదమ్మా, నువ్వు అంతలా కంగారు పడకు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, వీడిని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఏదైనా జ్యూస్ తీసుకొని వస్తాను అని శారద అంటుంది. మీరు ఉండండి అత్తయ్య, నేను వెళ్తాను అని భూమి అంటుంది. వద్దమ్మా, నువ్వే ఉండు గగన్ దగ్గర అని శారద రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. భూమి ఆకాష్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి అలా చూస్తున్నావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మీరు నా బావ గగనా లేకపోతే ఆకాషా అని భూమి అంటూ ఉంటుంది. బయట ఎవరైనా ఉంటే నేను గగన్ని, ఎవరు లేకపోతే ఆకాష్ని అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మా శారదత్తయ్య ప్రాణాలను మా బావ ఎలా అయితే కాపాడేవాడో మీరు కూడా అలానే కాపాడారు. మీరు ఆకాష్ అయి ఉంటే మీ ప్రాణాలకు తెగించి మా శారదత్తయ్యను కాపాడేవారే కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి గారు, మీరు నన్ను పూర్తిగా గగన్గా మార్చేశారు. నాలో కూడా ఎమోషన్స్, ఎఫెక్షన్స్ బయటపడుతున్నాయి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నిజమేంటో చెప్పు అని భూమి ఆకాష్నే నిలదీస్తూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆకాష్నే. మీ గగన్ బావ చచ్చిపోయాడని మీరే చెప్పారు కదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. మీరు నా గగన్ బావో ఆకాషో ఇప్పుడే తేల్చేస్తాను, బనియన్ తీయండి అని భూమి అంటుంది. బనియన్ తీస్తే మీ బావ అవునో కాదో ఎలా కన్ఫర్మ్ చేస్తావు అని ఆకాష్ అంటూ ఉంటాడు. నా బావ వీపుపై పుట్టుమచ్చ ఉంటుంది అంటూ భూమి బలవంతంగా ఆకాష్ బనియన్ని కట్ చేస్తుంది. ఆకాష్ వీపు మీద ఎలాంటి పుట్టుమచ్చ కనిపించకపోవడంతో భూమి బాధపడుతూ ఆకాష్ ముందుకు వస్తుంది. భూమి గారు, నా వీపుపై పుట్టుమచ్చ ఉందా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. లేదు, మీరు నా గగన్ బావ కాదు అని భూమి బాధపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఇక గగన్ వాష్రూమ్లోకి వెళ్తాడు. తన మొహాన్ని తను అద్దంలో చూసుకుంటూ నన్ను క్షమించు భూమి, క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. నేనే గగన్ని, నేనే గగన్ని, గగన్ 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 అంటూ గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. సారీ భూమి, నిన్ను, అమ్మని, పూరిని చాలా బాధపడుతున్నాను అని ఆకాష్ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మీ అందరి కోసమే చేస్తున్నాను. నేనే గగన్ అని తెలిసిన మరుక్షణం నా చేత ఆ తార మెడలో తాళి కట్టిస్తారు. తార మెడలో తాళి కట్టాల్సి వస్తుందనే నేను ఆకాష్గా మారిపోయాను. ఇక్కడ చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. నిన్ను కాదని నేను మరొకరి మెడలో తాళి కట్టి మరొకరికి భర్తగా మారి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. ఏ రోజైతే తార తన మెడలో తాళి కట్టమంటుందో ఆ రోజు నేను గగన్ని కాదు ఆకాష్నని చెప్పేస్తాను. అప్పుడు తారయే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. కనీసం మీ కళ్ళ ముందు ఆకాష్గానైనా ఉంటాను కదా భూమి అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి వచ్చి ఆకాష్ గారు, ఆకాష్ గారు అని పిలుస్తూ ఉంటుంది. వస్తున్నాను భూమి అని ఆకాష్ వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఏమైంది, మీ కళ్ళంతా అదో రకంగా ఉన్నాయి అని భూమి అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదే అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే రండి అని చెప్పి భూమి గగన్ని తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెడుతుంది. ఇంతలో డాక్టర్ గగన్ దగ్గరకు వచ్చి మీరు ఇక డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. బావా, నేను శారద అత్తయ్య ఎక్కడ ఉందో వెళ్ళి తీసుకొని వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే శారద రూమ్లోకి వస్తూ ఉంటుంది. అత్తయ్య, బావని డిశ్చార్జ్ చేసుకొని డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్దాం అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది. భూమి, నువ్వు అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడెక్కడికి గగన్ అని శారద అంటూ ఉంటుంది. చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ సరాసరి ఎస్పీ సూర్య ఇంటి దగ్గరకు వెళ్తాడు. సూర్య, సూర్య అని పిలుస్తూ ఉంటాడు. సూర్య బయటికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చావు? ఎంతో కష్టపడి తల్లి కొడుకులిద్దరిని చంపాలని చూశాను,
కానీ ఉపయోగం లేకుండా చేసింది భూమి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. రే సూర్య, మా అమ్మను చంపాలని చూస్తావా అంటూ గగన్ సూర్య గొంతు పట్టుకుంటాడు. రే గగన్, వదిలిపెట్రా, వదిలిపెట్టు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. నీ ప్రాణమైతే నీకు తీపా, ఎదుటివారి ప్రాణం అంటే నీకు లెక్కలేదా అని చెప్పి గగన్ సూర్యని కొడుతూ ఉంటాడు. రే, నేను పోలీస్ ఆఫీసర్ని, నాపైనే చేయి చేసుకుంటావా అని చెప్పి ఆ సూర్య అడుగుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అయితే నీతిగా న్యాయంగా ఉండాలి, కానీ నువ్వు ఆ అపూర్వ ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి చెత్త పనులు చేస్తుంటే నీకెవర్రా రెస్పెక్ట్ ఇచ్చేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదంటే నేనే నిన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అరెస్ట్ చేస్తావా? ఏమని అరెస్ట్ చేస్తావురా? నా వైపు ఏ తప్పు ఉందని అరెస్ట్ చేస్తావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మా అమ్మని చంపాలని చూసినా నిన్ను బ్రతకనివ్వకూడదు అంటూ గగన్ సూర్యను కొడుతూ ఉంటాడు. ఇక సూర్య కింద పడిపోతాడు. ఇక గగన్ సూర్య పైన కూర్చొని, రేయ్, మా జోలికే వస్తావా? ఇంకొకసారి నా జోలికి కానీ మా అమ్మ జోలికి కానీ రావాలని ఆలోచన వచ్చినా కూడా నీకు భయం పుట్టాలరా అని చెప్పి గగన్ సూర్యను రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు. ఇక రక్తం వచ్చిన సూర్య, వద్దు వద్దు గగన్, నన్ను ఇంకా కొట్టొద్దు, కొడితే నేను చచ్చిపోతాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకొకసారి మా జోలికి వచ్చావనుకో వెనక ముందు ఆలోచించను, నిన్ను ఆ అపూర్వని ఇద్దరిని వేసేస్తాను అంటూ గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే గగన్, ఇప్పుడు నీ టైం నడుస్తుందిరా, అందుకే నువ్వు నన్ను కొట్టావు, నాకంటూ టైం వస్తుంది, అప్పుడు నిన్ను ఎలా కొట్టాలో అప్పుడు చూస్తాను అని చెప్పి సూర్య తనలో తాను అనుకుంటూ ఉంటాడు. అపూర్వ, మా అమ్మను చంపాలని చూసావు కదా, నిన్ను కూడా వదిలిపెట్టను అపూర్వ అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఆ శారద ఇంట్లో ఉంది ఖచ్చితంగా గగనే, అందుకే ఆ శారదను కాపాడటానికి చాలా ప్రయత్నం చేశాడు అని చెప్పి అపూర్వ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. వాడు నిజంగా గగన్ అయితే ఇప్పుడు ఈ ఇంటికి వస్తాడు, నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఆలోచించిన విధంగానే గగన్ శరత్చంద్ర, శరత్చంద్ర అంటూ కోపంగా శరత్చంద్ర ఇంటికి వస్తాడు. అపూర్వ ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. శరత్చంద్ర బయటికి వచ్చి, ఏయ్ ఏంట్రా మా ఇంటికి వచ్చి గౌకేకలేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నీ భార్య అపూర్వను బయటికి పిలు అని చెప్పి గగన్ అంటాడు. అపూర్వతో నీకేం పని అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ అపూర్వ దుర్మార్గురాలు ఎస్పీ సూర్యతో కలిసి మా అమ్మను కిడ్నాప్ చేయించి మా అమ్మకు బాంబు పెట్టింది, అలాంటి దుర్మార్గురాల్ని బతకనివ్వను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అపూర్వ, అపూర్వ అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు. అపూర్వ టెన్షన్ పడుతూ బయటకు వస్తుంది. గగన్ ఏం చెప్తున్నాడో విన్నావా? నువ్వు ఆ శారదని కిడ్నాప్ చేసి బాంబు పెట్టి చంపాలనుకున్నావంట అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, అబద్ధం బావా ఆ గగన్ చెప్పేది అని అపూర్వ అంటూ ఉంటుంది. అబద్ధమా, అబద్ధమా అంటూ గగన్ అపూర్వ మీదకి వెళ్తూ ఉంటాడు. వద్దు గగన్, వద్దు, ప్లీజ్ నన్ను వదిలే అని అపూర్వ అంటూ ఉంటుంది. గగన్ నువ్వాగు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అపూర్వ నిజం చెప్పు, నిజం చెప్తే వదిలేస్తాను, లేదంటే గగనే నిన్ను చంపేస్తాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అవును బావా, ఆ సూర్యతో కలిసి శారదను కిడ్నాప్ చేశాను, శారదను చంపాలని చూశాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఎంత పనిచేశావు అపూర్వ అంటూ శరత్చంద్ర అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.